ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసినా కూడా ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుపోయే ఉంది. బ్యాక్ ఇంజరీతో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా తరపున T20 వరల్డ్ కప్ ఆడలేకపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ కూడా ఆడతాడని గ్యారంటీ కనిపించడం లేదు. కోలుకుని రావడానికి ఇంకో నెల రోజులైనా టైం పట్టేలా ఉంది. అంటే ఈ నెల రోజుల్లో కొత్త కెప్టెన్ కావాలి ఎస్ఆర్హెచ్ కి. ఈ కెప్టెన్సీ రేస్ లో ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పేర్లు వినిపిస్తున్నాయి. ట్రావిస్ హెడ్ రీసెంట్ గా T20 వరల్డ్ కప్ తో పాటు అంతకు ముందు పాకిస్తాన్ తో T20 సిరీస్ లో కెప్టెన్సీ చేసినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 4 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాడు. దానికి తోడు లాస్ట్ సీజన్ లో హెడ్ కంప్లీట్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే ఆడాడు. సో హెడ్ కెప్టెన్ కావడం కష్టమే. నెక్స్ట్ క్లాసన్ కి కూడా కెప్టెన్ గా చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. 9 మ్యాచ్లో 4 గెలిచి 5 ఓడిపోయాడు. ఇక మిగిలింది అభిషేక్ అండ్ ఇషాన్. అభిషేక్ 2016లో అండర్-19 టీం కెప్టెన్ గా ఆసియా కప్ అందించాడు టీమిండియాకి. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ కెప్టెన్ గా ట్రోఫీ గెలిచాడు. కానీ ప్రస్తుతం ఫామ్ విషయంలో తంటాలు పడుతున్న అభిషేక్ కి కెప్టెన్సీ కూడా ఇస్తే ఇంకా బడ్డన్ అవుతుంది. సో ఈ లెక్కన ఎస్ఆర్హెచ్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఇషాన్ కిషన్. ఇషాన్ కూడా అండర్-19 కెప్టెన్ గా వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు టీం ని. ఇక రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ సీజన్ లోనే టీం కి చరిత్రలో ఫస్ట్ ట్రోఫీ అందించి హిస్టరీ క్రియేట్ చేశాడు. దానికి తోడు బ్యాటింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో అభిషేక్ కంటే ఇషాన్ కే కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ చెప్పండి. కెప్టెన్ గా ఎవరు బెస్ట్, ఇషానా అభిషేకా? కామెంట్ చేసి చెప్పండి.